నమస్కారం. ఈరోజు ఒక గొప్ప రోజు. తెలుగుదేశం మిత్రపక్షాల భాగస్వామ్యం తెలుగుదేశం, ఎంఆర్పిఎస్, జనసేన, భారతీయ జనతా పార్టీ మేమందరం కలిసి నరేంద్ర మోడీ గారి విజయం కోసం, భారతీయ జనతా పార్టీ ఖమ్మంలో విజయం కోసం, మాకు కావాల్సిన అభివృద్ధి కోసం, మా ధర్మం కోసం, మేమనుకున్న ప్రాజెక్టుల కోసం, మాకు కావాల్సిన వనరుల కోసం, మా గ్రామాల అభివృద్ధి కోసం, మా పట్టణాల అభివృద్ధి కోసం ఈరోజు మేమందరం కలిసి కట్టుగా విజయం దిశగా విజయం సాధించి, నేను గెలిస్తే తెలుగుదేశం గెలిచినట్టే, నేను గెలిస్తే ఎంఆర్పిఎస్ సోదరులు గెలిచినట్టే, నేను గెలిస్తే జనసేన సోదరులు గెలిచినట్టే. దీనికి నరేంద్ర మోడీ గారి నాయకత్వం భారతదేశమే ప్రపంచంలో గొప్ప దేశం కింద తీసుకుపోతున్నప్పుడు, రామరాజ్యాన్ని తలపిస్తున్నప్పుడు ప్రతి పట్టణం అభివృద్ధి చెందుతుంది, ప్రతి రాష్ట్రం అభివృద్ధి చెందుతూ ఉంటే మన ఖమ్మం మాత్రం ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉంది. గత 10 సంవత్సరాల్లో ఒక్క పరిశ్రమ కానీ, హాస్పిటల్ కానీ, కళాశాల కానీ, ఐఐటి, ఐఎం లాంటి రీసెర్చ్ యూనిట్స్ కానీ, వ్యవసాయకు సంబంధించిన యూనిట్స్ కానీ, ప్రాసెసింగ్ యూనిట్స్ కానీ, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కానీ, కొత్త కర్మాగారాలు కానీ, పరిశ్రమలు కానీ, కేటీబీఎస్ లాంటి ఇంప్రూవ్ కాలేదు. ఏపీ స్టీల్స్ బంద్ అయిపోయింది. మనకి ఎయిర్పోర్ట్లు కావాలి, మన రైల్వే లైన్లు భద్రాచలం వరకు పోవాలి, మన భద్రాచలం రాముడు అభివృద్ధి చెందాలి. ఇట్లా అనేక అంశాలు. గిరిజన బిడ్డలకి స్పోర్ట్స్ ఫెసిలిటీస్ కావాలి, మనకి మొబైల్ యూనిట్స్ కావాలి. అనేక ప్రైవేట్ సంస్థలతోటి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్స్ ఉండి గ్రామాలకి ఎన్జిఓలు తిరగాలి. ఎన్జిఓలని కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ వారు ప్రోత్సహించాలి. మహిళలకి స్కిల్ డెవలప్మెంట్ నేర్పాలి. అలా అనేక గ్రామాలు, పట్టణాలు అభివృద్ధి చెందడానికి నిర్దిష్టమైన మాకు ప్లాన్ ఉంది. తెచ్చేవాడు మనం ఉన్నాము, ఇచ్చేవాడు నరేంద్ర మోడీ గారు ఉన్నారు. కాబట్టి మన అభివృద్ధి కోసం మన ఖమ్మం తెలంగాణలో చైతన్యవంతమైన ప్రజలు ఎవరంటే ఖమ్మంలో ఉన్నారు. విప్లవం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఖమ్మంలో ఉన్నారు. సాఫ్ట్వేర్ పీపుల్ ఎక్కువ ఎవరున్నారంటే ఖమ్మంలో ఉన్నారు. చదువుకున్న వాళ్ళు ఎక్కడున్నారంటే ఖమ్మం నుంచి ఉన్నారు. జర్నలిస్టులు ఎక్కడున్నారంటే ఖమ్మం నుంచి ఎక్కువ ఉంటారంటారు. మరి ఇంత చైతన్యమైన మన డిస్టిక్ మరి అభివృద్ధికి ఎందుకు నోచుకోవట్లేదు? స్వార్థ పూరితమైన రాజకీయవేత్తలు వచ్చి మనని పాలించి మన ఓట్లు దొంగ మాటలతోటి తీసుకొని అభివృద్ధి చేయట్లేదు. గ్యారంటీల పేర్లతో మనని మోసాలు చేస్తున్నారు. కుటుంబాలలో పాలన, కుటుంబాలతో పాలన చేసుకుంటూ అయితే వారి కొడుకి, భార్య గారికి, లేకపోతే పక్క డిస్ట్రిక్ట్ నుంచి తెచ్చుకొని వియ్యంకుడికి ఇస్తున్నారు. మరి మన గురించి పట్టించుకోరా? వారి పరిశ్రమలు పెరుగుతున్నాయి కానీ మన పరిశ్రమల గురించి వారు ఆలోచించట్లేదు. వారి అంతస్తులు పెంచుకుంటున్నారు కానీ మన పేద ప్రజల ఇల్లు గురించి వారు ఆలోచించట్లేదు. అనేక అంశాలు ఇలా ఉన్నాయి. కాబట్టి మన కోసం ఈసారి పార్టీలకు అతీతంగా తెలుగుదేశం పెద్దలందరూ కలిసి, ఎంఆర్పిఎస్ సోదరులందరూ కలిసి, జనసేన నాయకులందరూ కలిసి, మన భారతీయ జనతా పార్టీ నాయకులతో కలిసి, ప్రజలతో కలిసి ఇది ప్రజల కోసం, మన కోసం నరేంద్ర మోడీ గారి దృష్టి ఖమ్మం మీద తెచ్చుకుందాం. నరేంద్ర మోడీ గారు ఖమ్మం కూడా వస్తా అంటున్నారు. వారి దృష్టి తెచ్చి పరిశ్రమలు కానుంచి, ఐటీ ఇండస్ట్రీ నుంచి, ఎస్సీజెడ్లు కానీ, మంచి హాస్పిటల్స్ కానీ, విదేశాల నుంచి మనం ఇక్కడ సెటిల్ అయినా అక్కడ సెటిల్ అయినా మన ఖమ్మం ప్రజలు అందరూ కూడా కార్పొరేట్ కంపెనీస్, కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఖమ్మంలో కానీ, పాలంచలో కానీ, కొత్తగూడెంలో కానీ పెట్టడానికి రెడీగా ఉన్నారు. సిఎస్ఆర్ అనేక కార్పొరేట్ సంస్థలు వారి సిఎస్ఆర్ ఫండ్స్ ఇక్కడ తీయడానికి రెడీగా ఉన్నాయి. కాబట్టి ఈసారి మన చేతిలో ఉంది మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు మన చేతిలో ఉంది. కాబట్టి మీరు నరేంద్ర మోడీ గారికి
ఓటేయండి, వాని గెలిపియండి. నాకు ఓటేస్తే నరేంద్ర మోడీ గారికి వేసినట్టే, నన్ను దీవిస్తే నరేంద్ర మోడీ గారికి దీవించినట్టే. కాబట్టి మీ ఈ గడ్డ బిడ్డని కాబట్టి లోకల్, పక్కా లోకల్ కాబట్టి మీ ఆశీర్వాదంతో నన్ను ఢిల్లీ పంపించండి. మన సమస్యలు మనకు తెలుసు, మన అవకాశాలు మనం తెలుసు. కాబట్టి ఈసారి పక్కోల్ని నమ్మకండి, మనం నమ్ముకుందాం, మన అభివృద్ధి మనం చేసుకుందాం. భారత్ మాతాకి జై శ్రీరామ్, జై శ్రీరామ్. సర్వే జన సుఖినో భవంతు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.